హుస్సేన్ సాగర్ ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ వాటర్కు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు 2015లో ప్రకటన చేశారు. హుస్సేన్ సాగర్కు సంబంధించి నీళ్లను శుద్ధి చేసి దానిలో నానం వేసినా కూడా అడుగు కనిపించే విధంగా కూడా క్లీన్ చేస్తాం అంటూ కూడా ప్రకటన చేశారు. అలా ప్రకటన అనంతరం కూడా ఇక్కడి పర్యటన కొనసాగించి హుస్సేన్ సాగర్కు సంబంధించి కూడా పూర్తిగా కూడా పరివాహక ప్రాంతంలో పర్యటించడం జరిగింది. పర్యటించి పూర్తిగా కూడా అధికారులతో సమీక్ష నిర్వహించిన తర్వాత కమిటీలు వేసి కమిటీలతో పాటు నిధులను కూడా కేటాయించడం జరిగింది. ఇక్కడ బయో రెడివేషన్కు సంబంధించి చేస్తున్నా కూడా నో రిజల్ట్స్ అంటూ కూడా ఎన్జిటి అయితే రిపోర్ట్ ఇచ్చింది. ఇక్కడ 1988కి సంబంధించి మొదటి నుంచి కూడా ఇక్కడ మురుగునీరుని సుందరీకరణ పనులు అయితే కొనసాగుతున్నాయి. ప్రతి సంవత్సరం కూడా బడ్జెట్ కొనసాగుతూనే వస్తుంది. ఇక్కడ మనం మొదట 40 కోట్లు, ఆ తర్వాత 2004లో కూడా మూసీ రివర్ యాక్షన్ ప్లాన్ కిందలో భాగంగా 340 కోట్ల నిధులతో కూడా ఏర్పాటు చేశారు. ఇటు బిటిగేషన్కి సంబంధించి 370 కోట్లు, ఇటు క్లినిక్ చేస్తూ కూడా ఖర్చంతా వృధా అవుతుందంటూ కూడా అధికారులు చెప్పారు. మనం ఒకసారి విజువల్లో చూడొచ్చు. పూర్తి స్థాయిలో కూడా మొదట కూడా నీరు అంతా పాకురు పట్టి చెదలతో పూర్తిగా నిండి ఉండేది. దాన్ని మేము సుందరీకరిస్తున్నామంటూ కూడా ప్రభుత్వం చెప్తున్నప్పటికీ కానీ, అధికారులు చేస్తున్నప్పటికీ కానీ ఎన్జిటి రిపోర్ట్ మాత్రం కేవలం బయో రెడివేషన్కు సంబంధించి చేస్తున్నా కూడా ఎక్కడా కూడా వాటర్ క్వాలిటీ మెరుగుపడలేదు అంటూ కూడా రిపోర్ట్ ఇచ్చిన పరిస్థితి. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ శుద్ధి చేయడానికి 30 నుంచి 40% ఆ శుద్ధి చేయని మురుగునీరుకు సంబంధించి కావచ్చు, ఇండస్ట్రియల్ వేస్టేజ్కి సంబంధించి ఇక్కడ సాగర్లో కలుస్తున్నాయంటూ కూడా ఆ అధికారులు అయితే చెప్పుతూ వచ్చిన పరిస్థితి. మొత్తంగా కూడా కొన్ని వేల కోట్ల రూపాయలు కూడా వృధా అవుతున్నాయంటూ కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి. మనం మొత్తంగా కూడా హుస్సేన్ సాగర్కు సంబంధించి పూర్తిగా కూడా పర్యటిద్దాం. ఎలా ఉంది, ఈ శుద్ధి జరుగుతుందా, సుందరీకరణ ఏ విధంగా ఉండబోతుంది అంటూ కూడా మనం చూస్తే ప్రయత్నం అయితే చేద్దాం. రైట్, ఇక హుస్సేన్ సాగర్కు సంబంధించిన బుద్ధుని విగ్రహం దగ్గర ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రకటనలు, అధికారులు చేస్తున్న పనితీరు ఇక్కడ ఏ విధంగా ఉంది, ఎలా కొనసాగుతుంది అనేది మీకు కళ్ళతో చూపించే ప్రయత్నం అయితే నేను చేస్తా. ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్నది హుస్సేన్ సాగర్ నీళ్లు నేను బాటిల్లో పడుతున్నా. పూర్తిగా కూడా మీరు విజువల్లో చూడొచ్చు. ఏ విధంగా ఉన్నాయి, ఇవి ఏ విధంగా పనికొస్తాయి, ఎలా చేస్తారు అనే దానికి సంబంధించి ఇది హుస్సేన్ సాగర్కు సంబంధించిన నీళ్లు. అనేక రకాల ఫ్యాక్టరీల నుంచి, ఇండ్లలో నుంచి బయటికి వచ్చిన వ్యర్థాలతో కూడిన భయంకరమైన రసాయనాలున్న వాటర్కు సంబంధించి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం వాటిని. రైట్, ఇది హుస్సేన్ సాగర్లోని, ఇది ఆయిలో ఇంకేదో అనుకునేవారు, హుస్సేన్ సాగర్లోని నీరు. హుస్సేన్ సాగర్కు సంబంధించిన నీళ్లు ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా శుద్ధి చేస్తున్నారనేది మనం చర్చిద్దాం. ఇప్పుడు ప్రస్తుతం ఆ ముఖ్యమంత్రి చేసిన ప్రకటనకు కావచ్చు, రాష్ట్ర మంత్రులు చేసిన ప్రకటనకు కావచ్చు, నా దగ్గర కొన్ని చిల్లర కాయిన్స్ అంటే రూపాయి, 2 రూపాయల ఆ కాయిన్ ఉంది. 2015 నాకు బాగా గుర్తుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చేసిన ప్రకటన. ఈ కాయిన్ ఇందులో వేస్తే అడుగు కూడా కనిపించే విధంగా ఉంటుంది అంటూ కూడా చేశారు. నేను ఇప్పుడు ఈ కాయిన్ ఇందులో వేస్తా, మరి ఎలా నాకే కనిపిస్తుందా, లేకపోతే ప్రజలందరికీ కనిపిస్తుందా, ముఖ్యమంత్రి ఒక్కరికే కనబడుతుందా కాయిన్ అనేది ఒకసారి చూద్దాం. కాయిన్ అయితే వెళ్ళిపోయింది. మరి నాకైతే స్పష్టంగా ఇలా నీళ్ళు అయితే ఎక్కడ కనిపించిన పరిస్థితి. మరో కాయిన్ కూడా వేసి చూసే ప్రయత్నం చేద్దాం. మరో కాయిన్ కూడా వేస్తున్నా, మీరు స్పష్టంగా చూడొచ్చు, కనిపించిన పరిస్థితి. ఇది ఇలా ఉంది. ఇక్కడ పూర్తిగా కూడా దీన్ని బాగు చేస్తున్నాం. సుందరీకరణ చేయడానికి అనేక కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అవుతుంది అంటూ ఓ పక్కన అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి. దీన్ని బాగు చేసే ప్రయత్నం చేస్తాం. అడుగు నుంచి నీరు ఒక్కసారిగా బయటికి పంపిస్తే భయంకరమైన వాసనతో కూడా ఉంటుంది అంటూ కూడా చెప్పారు. హుస్సేన్ సాగర్కు సంబంధించిన నీళ్లు దీంట్లో శుద్ధి చేసింది ఏ విధంగా ఉంది, శుద్ధి చేసిందా, శుద్ధి చేయకుండా ఇంకా ఏ విధంగా ఉంది అనేది అయితే మీకు చూపించే ప్రయత్నం చేద్దాం. దీంతో పాటుగా మనతో కొంతమంది అతిథులు కూడా ఉన్నారు, వారితో చర్చించే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనతో జాయిన్ అవుతున్నారు, ఇక్కడ శ్రావణ్ గారు ఉన్నారు, అడ్వకేట్, వారు కూడా మనతో జాయిన్ అవుతున్నారు. దీపక్ గారు బీజేపీ గారు, సంధ్య గారు కాంగ్రెస్, ప్రసాద్ గారు అనలిస్ట్, వారు కూడా మనతో జాయిన్ అవుతున్నారు. వారి అభిప్రాయాన్ని కూడా తీసుకుందాం. నిజంగా హుస్సేన్ సాగర్కు సంబంధించి ఎందుకు ప్రభుత్వం ఆధునీకరణ చేస్తుందా, సుందరీకరణకు అందరికీ త్రాగునీరుగా మారుతుందా, ఎలా ఉండబోతుందా అనేది మనం చర్చిద్దాం. రైట్, నమస్తే అండి. నమస్తే. ఏంటి అసలు ఈ హుస్సేన్ సాగర్కు సంబంధించి ప్రభుత్వం ప్రకటనలు చేస్తుంది. 1998 నుంచి కూడా ఇప్పటికీ కూడా అనేక వేల రూపాయల ప్రజాధనాన్ని వెచ్చిస్తున్నప్పటికీ ఇంకా కూడా అలాగే ఉంది. ఏ విధంగా చూస్తారు? తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు చేసేది ప్రతిదీ ఎందుకు హైలైట్ అవుతుందంటే
ఇప్పుడు దీనికి సంబంధించిన అభివృద్ధి ఆయన ప్రభుత్వాన్ని ఎందుకు హైలైట్ చేస్తున్నారంటే, తెలంగాణ వచ్చిన తర్వాత ఆయన చేసిన ప్రామిసులలో ఇది ఒకటి. 2020 బడ్జెట్లో కూడా 10,000 కోట్ల రూపాయలు వెచ్చిస్తాం దీనికి అని చెప్పాను. ఇప్పుడు 2020లో కరోనాతో పాటు ఒక ప్రమాద హెచ్చరిక మనకు ఏమొచ్చిందంటే, ఆ వరదలు వచ్చినప్పుడు సెప్టెంబర్ అక్టోబర్లో వచ్చిన ఆ ఎఫ్టీఎల్ లెవెల్స్ ఎంతవరకు వచ్చినాయి, ఎంతవరకు పెరిగినాయి, దీన్ని లోతట్టు ప్రాంతాలు ఇప్పుడు గాంధీనగర్ కానీ లేకపోతే ఆర్టీసీ క్రాస్ రోడ్స్, లోయర్ ట్యాంక్ బండ్, ఈ ప్రాంతాలన్నిటికీ ఎటువంటి ప్రమాదక హెచ్చరికలు జారీ చేసిందనేది మనం చూసినాం సెప్టెంబర్ అక్టోబర్లో. వీళ్ళు మార్చి బడ్జెట్లో చేసిన ప్రామిస్ ఏంటంటే, దీన్ని మొత్తం ఆధునీకరణ చేసి వీరికి 10,000 కోట్ల రూపాయలు వెచ్చిస్తామని చెప్పి అన్నారు. వీఆర్ అబౌట్ టు మార్చ్ 2021, అంటే ఇంకో 2 నెలల్లో మనకు సంవత్సరం పూర్తిగా పోతుంది వాళ్ళు ఆ స్టేట్మెంట్ ఇచ్చి. ఇప్పుడు మనకు ఇది తాగునీరుగా మారుతుందా లేదా అనేది తర్వాత విషయం. ముందు దీని యొక్క ప్రజెంట్ సెప్టెంబర్ అక్టోబర్లో వచ్చిన వరదలకు అసలు ఇన్ఫ్లో లెవెల్స్ ఎంత, అవుట్ఫ్లో లెవెల్స్ ఎంత అనే అనాలిసిస్ మీటింగ్ ఎక్కడైనా జరిగిందా? అదొక్కటి చెప్పండి. ఇన్ఫ్లో ఎంత వచ్చింది, అవుట్ఫ్లో ఎంత వచ్చింది, ఆ ఉన్న ఒక్క తూమ్ దగ్గర ఎంత ప్రాబ్లం ఫేస్ చేసినారు అధికారులంతా ఆ రోజు సెప్టెంబర్ అక్టోబర్లో అన్ని మీడియా ఛానళ్ళల్లో కవర్ అయింది. ఈ ఇన్ఫ్లో అవుట్ఫ్లోకి సంబంధించి ఎంతవరకు అవుట్ఫ్లోని మనం ఇంకా పెద్ద ఎత్తున చేసుకోగలుగుతాం, ఒక తూమ్ నుంచి ఇంకా కొత్త తూమ్లు ఏమైనా ఇంట్రడ్యూస్ చేయగలుగుతామా, లేకపోతే లోతట్టు ప్రాంతాలకు ఎటువంటి ప్రమాదం ఉన్నదని ఎటువంటి ఒక్క మీటింగ్ అయినా జరిగిందా? జరగలేదు. కొన్ని వేల కోట్లు మేము వెచ్చిస్తామని చెప్పి ఏంటంటే ఇది ఒక సాకులాగా అయిపోయింది. ప్రతి సంవత్సరం ఇది ఒక సాకు. ట్యాంక్ బండి సుందరీకరణ చేయడం అనేది ఒక సాకు. మీరు తెలంగాణ వచ్చిన తర్వాత కొత్తగా చేసింది ఒక్కసారి చెప్పండి. దీని చుట్టుపక్కల అంతకు ముందున్నదే, పూర్తిగా అంతకు ముందున్నది ఏమీ జరగలేదు ఇక్కడ. మీరు ఇంతకుముందు మొన్న రీసెంట్గా ఓపెన్ చేసిన కేబుల్ బ్రిడ్జ్ ఉంది కదా, దాని బదులు దీనిపైన కానీ దృష్టి పెట్టి ఉంటే చాలా బాగుండేది అనేది మా ఒపీనియన్. అంటే రండి మనం నడుచుకుంటూ కూడా ఒకసారి చూస్తూ కూడా మాట్లాడదాం. ఇక్కడ దీనికి సంబంధించి కూడా సుందరీకరణకు సంబంధించి ఈ ప్రభుత్వం చేసిన ప్రకటనలకు ఇక్కడ వాస్తవాలకు ఎంత దగ్గర ఉంది ఒకసారి మీరే చెప్పండి. అంటే ఒక అడ్వకేట్గా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంతవరకు నిధులు కేటాయిస్తుంది, ఆ నిధులకు సంబంధించి నిజంగా సఫలీకృతం అవుతుంది? ఏ విషయంలోనైనా నిధులు కేటాయించినప్పుడు మన దగ్గర లేని సాంప్రదాయం ఏంటంటే, నిధులు కేటాయింపు ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది, ఎన్ని కోట్ల రూపాయలు నిధులు దానికి అలకేట్ చేయడం జరిగింది, దాని తర్వాత మనం అది ఎంత ఖర్చు చేసినామనే శ్వేతపత్రము రిలీజ్ చేసే సంప్రదాయం మన దగ్గర లేకపోవడం వల్ల మనం ప్రతి దానిలో ఫెయిల్ అవుతున్నాం. ఈవెన్ ఒక ఈ ట్యాంక్ బండ్ సుందరీకరణే కాదు, వేరే ఇష్యూస్లో కూడా మనం ఫెయిల్ అయ్యేది. శ్వేతపత్రం రిలీజ్ లేదు. ఇప్పుడు 10,000 కోట్ల రూపాయలు మార్చిలో రిలీజ్ చేస్తామన్నారు. లేకపోతే హైదరాబాద్ సుందరీకరణ, లేకపోతే ట్యాంక్ బండ్ సుందరీకరణకు అని చెప్పిండ్రు. ఎంతవరకు నిధులు రిలీజ్ అయినాయి, ఆ నిధులు దేనికోసం ఖర్చు చేసిండ్రు? మీరు ఒక్కసారి మనం ఇప్పుడు అక్కడి నుంచి ట్రావెల్ చేసుకుంటూ ఇక్కడ దాకా వచ్చినాం కదా, మీరు ఇందులో మార్పు ఈ 6 సంవత్సరాలు తెలంగాణ వచ్చిన తర్వాత జరిగిన మార్పు ఏమన్నా మీకు కనిపించింది? మీకు అంత ఎందుకు? సెప్టెంబర్ అక్టోబర్లో 100 సంవత్సరాల తర్వాత ఒక వరద వస్తే 100 సంవత్సరాల తర్వాత ఒక వరద వస్తే ఎఫ్టీఎల్ స్థాయి, ఫ్లో ట్యాంక్ లెవెల్ స్థాయి 513.41 నుండి 64కి వెళ్ళింది. 513.41 నుండి 513.64 స్థాయికి ఎఫ్టీఎల్ లెవెల్స్ వెళ్ళినాయి. ఆ లెవెల్స్ వెళ్ళినప్పుడు ఒక దశలో ఏమైపోయిందంటే, అసలు ఈ అవుట్ఫ్లోని మనం ఎట్లా నిలువరించగలుగుతాం, ఈ లోతట్టు ప్రాంతాలకు ఏమైనా ప్రమాదం ఉన్నదా అని కూడా వాళ్ళు చాలా సమస్యలు ఫేస్ చేసిండ్రు అధికారులు. సెప్టెంబర్ అక్టోబర్లోనే ఎన్నో రోజులు కాలే, మహా అయితే 4-5 నెలలు. అయితే ఇటువంటి ప్రమాద హెచ్చరికలు ఎప్పుడో ఒకసారి వస్తాయి. ఓసారి ఏం జరుగుతుంది, అట్లా వచ్చి ఓసారి జరిగే అవకాశం ఉంది. లోతట్టు ప్రాంతాలు కనుక ఈ మనం తూములు కరెక్ట్గా అక్కడ ప్రాపర్గా మెయింటైన్ చేయకపోతే, తెలంగాణ వచ్చిన తర్వాత మన రాష్ట్రం మనకు అయిన తర్వాత వాళ్ళు చేయాల్సింది ఏంటిది, అసలు ట్యాంక్ బండ్ స్థాయి ఏంది, ఇన్ఫ్లో అవుట్ఫ్లో లెవెల్స్ ఏంది, ఆ అవుట్ఫ్లో లెవెల్ని ఎట్లా ఏమన్నా పెంచుకునే. ఒక అడ్వకేట్గా లీగల్గా ప్రభుత్వానికి సంబంధించి ఇన్ని కోట్ల రూపాయల ప్రజాధనం వెచ్చించినప్పటికీ ఆ హైదరాబాద్ అభివృద్ధి అంటే మీరన్నట్టుగా కేబుల్ బ్రిడ్జ్ కావచ్చు, ఇంకేదైనా ఫ్లైఓవర్లు కావచ్చు, ఇంకేదైనా చూపెడుతున్నారు. కానీ హుస్సేన్ సాగర్, మూసీ నదికి సంబంధించి నిజాం ప్రభు నుంచి కూడా ఇక్కడ త్రాగునీరుకు ఉండేది. దీన్ని మన ప్రజలు ఈ వాటర్ను ఖరాబ్ చేశారా, లేకపోతే పట్టణ వ్యవస్థ ద్వారా ప్లానింగ్ సరిగ్గా లేకపోవడం వల్ల జరిగింది? మనకు సంబంధించిన ఈ డ్రైనేజీ వ్యవస్థ, నాలాల వ్యవస్థ పైన తెలంగాణ వచ్చిన తర్వాత ఒక పూర్తి స్థాయి సమీక్ష నాలాలు. మొన్న రీసెంట్గా మనకి ఇక్కడ ఈ సికింద్రాబాద్ ఏరియాలో నేరెడ్మెట్ ఏరియాలో ఒక అమ్మాయి కొట్టుకుపోయింది చూడండి. అది కొట్టుకుపోయిన తర్వాత అమ్మాయి 2 రోజులు 3 రోజుల తర్వాత ఎక్కడో తేలింది. అది నాలాల డ్రైనేజీ వ్యవస్థ సమీక్ష అనేది జరగలేదు. తెలంగాణ వచ్చిన తర్వాత డ్రైనేజీ వ్యవస్థ, నాలాల వ్యవస్థ సమీక్ష జరిగితే దీనికి లింక్ ఉన్నది. ఈ ట్యాంక్ బండ్ నీళ్ళకి, మూసీ నదికి అక్కడ చివరిలో వెళ్ళిపోయే ఆ పీర్జాది కూడా ఈ లింక్ అంతా నాలాల వ్యవస్థతో లింక్ ఉంది. అసలు నాలాల వ్యవస్థ మీద సమీక్ష సమావేశం కానీ, ఆ నాలాలు ఎప్పుడో ఉన్న నాలాలు ప్రభుత్వం వెచ్చించే ప్రజాధనం సద్వినియోగం అవుతుందా ఇక్కడ? దీనికి
దుర్వినియోగం కావట్లేదు. ఇప్పుడు మనం ఏ కామన్ మ్యాన్ అడిగినా చెప్తారు. ఏమన్నా మామూలు మనల్నే కాకుండా ఏ కామన్ మ్యాన్ మీరు అడగండి ఇప్పుడు మరి దీనికి సంబంధించి లీగల్గా కోర్టుకు వెళ్ళాల్సిన అవసరం. ఇప్పుడు ఇవన్నీ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్. ఇవి పబ్లిక్ ఇంట్రెస్ట్. ఎవ్వరు ముందుకు వచ్చినా మేము హైకోర్టును అప్రోచ్ అయ్యి ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వీటిపైన వేయడానికి రెడీగా ఉన్నాం. అంటే ఇక్కడ సిటీకి సంబంధించి, ఇక్కడ హైదరాబాద్ పట్టణ ప్రాంతాన ప్రజలకు సంబంధించి కేవలం ఎన్నికల స్టంట్ కోసమే జాతీయ జెండా కావచ్చు, దీని సుందరీకరణ అనుకోవచ్చా? నిజంగా ఇక్కడ చేయాలి, అభివృద్ధి చేయాలి, ఇక్కడ త్రాగునీరు అందించాలనే ఆశయం నెరవేరుతుందా? త్రాగునీరు దీనితో అందించాలనే ఆశయం అయితే ఎట్లా నెరవేరదు. అది ఓన్లీ ఒక స్టేట్మెంట్. ఏంటంటే ఇంత పెద్దగా తెలంగాణ వచ్చిన తర్వాత ఏదో పెద్ద ఎత్తున ఏదో జరగబోతుంది అన్న ఒక భ్రమలోకి జనాలను తీసుకుపోవడం తప్ప దీన్ని తాగునీరుగా మార్చే అవకాశం లేనే లేదు. మీరు వస్తున్న ఆ ఇన్ఫ్లో నుంచి పారిశ్రామిక వాటి ఏవైతే ఉన్నాయో ఆ సెక్టార్ నుంచి వచ్చే ఆ నీరుని ఇన్ఫ్లోని ఏమన్నా మనం వేరే సైడ్ తరలించగలుగుతామా? లేకపోతే ఇన్ఫ్లో అంతా వచ్చినాక అవుట్ఫ్లో లెవెల్స్ ఎట్లా ఉన్నాయి? మొన్న సెప్టెంబర్ అక్టోబర్ని మీరు ఒక ప్రామాణికంగా తీసుకోండి. 4800 వరకు ఇన్ఫ్లో ఉంటే మీకు 1600 అవుట్ఫ్లో ఉన్నది. అట్లీస్ట్ హాఫ్లో లేని పరిస్థితి ఉన్నది. అసలు అవుట్ఫ్లోని మనం ఇంకెట్లా పెంచగలుగుతాం? ఈ ఒక్క తూముతో ఎట్లా భరిస్తాం? ఇటువంటివి చేయండి. దీన్ని తాగునీరు చేస్తాము, దీన్నే పంటలకు ఉపయోగిస్తాం. ఇటువంటి పనికిరాని కళలో జరిగే స్టేట్మెంట్స్ ఇచ్చే కంటే జరిగే వాటిలలో ఒక తూమ్లో మనకు అవుట్ఫ్లో వెళ్ళేటప్పుడు ఇంకొంచెం అభివృద్ధి ఎట్లా చేసుకోగలుగుతాం, ఇన్ఫ్లోని ఎట్లా ఆపగలుగుతాం. లేకపోతే ఒకసారి కూర్చోండి, నాలాలకు సంబంధించిన సమీక్ష ఎట్లుంది. ఆ అమ్మాయి చనిపోయింది, ఎక్కడో తేలింది 2-3 సంవత్సరాల తర్వాత. ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఎంతో బాధపడ్డారు. కనీసం దాన్ని ప్రామాణికంగా తీసుకోండి. ఇటు నుంచి వచ్చిన వాటరే అది. బీజేపీ నుంచి దీపక్ గారు ఉన్నారు. దీపక్ గారు, ఏంటి అసలు ఇక్కడ అభివృద్ధి నిజంగా జరుగుతుందా? ఇక్కడ త్రాగునీరుకి ఈ నీరు అసలు పని చేస్తుందా? త్రాగునీరు కనుక పనిచేస్తుందంటే ఫస్ట్ సీఎం కేసీఆర్కే నీళ్లు తాగమని చెప్పేసి అంటున్నాను. అంటే దీన్ని సుందరీకరణ చేసిన నేనే మొదటగా దోషులతో నీళ్ళు తాగుతా అని చెప్పాడు కదా. నేను అదే అంటున్నాను. మరి కొబ్బరి నీళ్ళు చేసిరా, ఏం నీళ్ళు చేసిరా ఆయనని చెప్పాలా? ఇక్కడ ఎవరైనా తాగునీరు వదిలేండి. మీరు కెమెరాలు మీరు చూపెట్టారు కదా, అసలు వాటర్ కలర్ చూడండి మీరు. ఫంగస్ కానీ అని లేకపోతే వాటర్ కలర్ గ్రీన్ కలర్ వాటర్ ఉన్నది. అసలు స్మెల్ నువ్వు భరించలేని స్మెల్ ఉన్నది. మరి ఇలాంటి వాటర్ గురించి కేసీఆర్ చెప్తే మరి కేసీఆర్ గారు ఎటువంటి బంగారు తెలంగాణ అనేది చూపెడుతున్నాను ఒక నిదర్శనం కింద మనం తీసుకోవచ్చు. మేమంటే మాత్రము భారతీయ జనతా పార్టీ నుంచి మాట్లాడితే పొలిటికల్ స్టేట్మెంట్ కనిపిస్తుంది. కానీ ప్రజలు అనుకుంటున్న మాట గురించి చెప్తున్నాను నేను. ప్రజలు అనుకుంటున్న మాట ఏంటి అంటే, ఈయనకి నరం లేని నాలుక కాబట్టి ఇష్టమున్న వాగులు వాగొచ్చు అని చెప్పేసి, ఏది పడితే అది చెప్పొచ్చు అని చెప్పేసి చెప్పిండు. ఈయన చెప్పిన అబద్ధాలలో ఇది కూడా ఒక సుందరమైన అబద్ధం. సుందరీకరణ కాదు కానీ సుందరమైన అబద్ధం ఇది. ఎందుకంటే ఆయన ఏం చెప్పిండు, ఇక్కడ మంచి సుందరీకరణ చేస్తున్నాడు. మిత్రులు చెప్పినట్టు ఇంత ముందున్న డెవలప్మెంట్ తప్పించి ఇక్కడ ఏం డెవలప్మెంట్ చేశారు? సరే, అది పక్కన పెట్టుకుందాము. లేక్స్ని ప్రొటెక్ట్ చేయడానికి వీళ్ళు ఒక కాకతీయ మిషన్ అని తీసుకొచ్చిన అన్నారు. మరి కాకతీయ మిషన్కి 5 years 6 years స్ట్రాటజీస్ వేసారు. దశల వారీగా మేము దీన్ని యావత్ తెలంగాణలో ఉన్న లేక్స్ అని కూడా డెవలప్ చేస్తామని చెప్పారు. ఫస్ట్ టైము ఈ కాకతీయ మిషన్ వచ్చినప్పుడు, కాకతీయ మిషన్ అన్నారు కాబట్టి నాది ఒక పాయింట్ ఏంటంటే, ఆ కాకతీయ మిషన్ కింద కూడా పెట్టి దీన్ని మట్టిని తీసేసి పూర్తిగా నీటిని మంచిగా కూడా తయారు చేస్తామనే ఒక ప్రతిపాదన కూడా వచ్చింది అప్పుడు. అదే అంటున్నాను. మరి వాళ్ళు కాకతీయ మిషన్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు లేక్స్ అని వాళ్ళు ఒక 5,000 కోట్లు ఫస్ట్ టర్మ్లో వాళ్ళు రిలీజ్ చేసారు. రిలీజ్ చేసినప్పుడు మరి 5,000 కోట్లు ఎక్కడ పోయినాయి? ఇది లేక్ కింద పరిగణిస్తలేరా, లేకపోతే ఇది వాటర్ బాడీ కింద పరిగణిస్తలేరా? అది సీఎం కేసీఆర్ గారు చెప్పాలా. దానికోసం వాళ్ళని అడిగితే జవాబు ఉండదు. ప్రతి ఏడాది మీరు చూసుకోండి, 6 దఫాలుగా ఎవ్రీ ఇయర్ ఆ కాకతీయ మిషన్కి సంబంధించిన డబ్బులు అనేటివి తగ్గించుకుంటూ వచ్చారు. ఈరోజు కాకతీయ మిషన్లో ఎన్ని వేల కోట్ల రూపాయలు వాళ్ళు అలొకేట్ చేశారు అది కూడా చూడండి. అసలు వేల నుంచి 100లోకి పడిపోయింది. అంటే నేను చెప్పేది ఏంటి అంటే, వాళ్ళు ఎంతసేపు వాళ్ళకు ఉన్న ప్రాబ్లమ్ని ఏదైనా డీఫేమ్ అవుతున్నది అన్నప్పుడు ప్రజలను డీవియేట్ చేయడానికి ఏదో ఒకటి చెప్పాలని చెప్పేసి ఇలాంటిది ఒక మంచి అబద్ధాలు వీళ్ళు చెప్పడము, ప్రజలు ఊహించుకోవడము. అరే కేసీఆర్ సార్ నాకు ఇది చేస్తున్నాడు, మా కోసం ఆలోచిస్తున్నాడు, మా కోసం వాటర్ త్రాగునీరుకు ఎటువంటి ఇబ్బంది కాకుండా మన హైదరాబాద్ సిటీకి. అంటే మీతో మాట్లాడే ముందు ఒకసారి ఆ నీళ్ళకు సంబంధించి మనం వెళ్దాం. ఇక్కడ భారతీయ జనతా పార్టీకి సంబంధించి దేశవ్యాప్తంగా కూడా అనేక నదులకు సంబంధించి హారతి ఇవ్విస్తూ పూజలు చేస్తూ నీటిని కూడా పూర్తిగా కలుషితం కాకుండా కూడా కలుషిత రహితంగా మంచినీరు అందించాలని ఒక ఉద్దేశంతో కూడా వెళ్తున్న పరిస్థితి. నిజంగా ఈ నీరు పాసిబుల్ అవుతుందా? చిత్తశుద్ధి ఉంటే డెఫినెట్గా అవుతుంది. ఇదే క్వశ్చను మనకి గంగా నది కోసము క్వశ్చన్స్ అడిగారు ఇదివరకు. ఈరోజు గంగా నదిని తీసుకుంటే హరిద్వార్లో కానివ్వండి, లేక ఇతర చోట్లలో తీసుకుంటే గంగా నది ఎంత శుద్ధిగా మారిందో అక్కడ మీరు చూడండి ఒకసారి.
దానిపైన చాలా ప్రోగ్రామ్స్ కూడా వచ్చాయి. సో అక్కడ జరిగిన పాసిబిలిటీ, ఇది గంగానది అంత పెద్దది కాదు, ఒక లేక్ ఇది, కొన్ని ఎకరాల్లో ఉన్న లేక్ ఇది, కొన్ని కిలోమీటర్స్లో ఉన్న లేక్ ఇది. ఈ లేక్ని ఒక స్టేట్ గవర్నమెంట్ తలుచుకొని కూడా చేయలేదు అంటే అది స్టేట్ గవర్నమెంట్ ఫెయిలియర్ కిందనే పరిగణిస్తాం. 100% ఈ వాటర్ని మనము ప్యూరిఫై చేయొచ్చు. కానీ కేంద్రం అనేక రకాల నిధులు కేటాయించింది, కానీ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని వృధా చేస్తుంది అనే ఆరోపణకు సంబంధించి భారతీయ జనతా పార్టీ నుంచి మీరేమంటారు? నేను వృధా చేస్తున్నాను, అవి కంపల్సరిగా కరప్షన్, వైట్ కాలర్ కరప్షన్లో వాళ్ళ నేతల జోబుల్లోకి వెళ్తున్నాయని చెప్పేసి చెప్తున్నాను. సో దానిపైన భారతీయ జనతా పార్టీ ఆల్రెడీ వర్క్ చేస్తుంది. ఇదే కాకుండా మూసీ నది పైన కూడా భారతీయ జనతా పార్టీ వర్క్ చేస్తుంది. రానున్న సమయంలో దీని వెనకాల ఉన్న కరప్షన్ ఏదైతే ఉన్నదో అవన్నీ కూడా బట్టబయలు అవుతాయి. ఇక్కడికి కేంద్రం ఇచ్చిన డబ్బులు, అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ రిలీజ్ చేసిన డబ్బులు 10,000 కోట్లు రిలీజ్ చేస్తా అన్న ప్రతిపాదన ఏవైతే పెట్టారో, ఈ డబ్బులన్నీ కూడా ఎక్కడ పోయాయో లెక్కాపత్రంతో కంప్లీట్గా స్టేట్ గవర్నమెంట్ని నిలదీసి దానికి దాని వెనుకలున్న టీఆర్ఎస్ లీడర్స్ ఎవరున్నా కానీ కూడా వాళ్ళందరినీ కూడా తప్పనిసరిగా కోర్టుకి ఇచ్చడం భారతీయ జనతా పార్టీ చేస్తున్నాం. కాంగ్రెస్ నేత సంధ్య గారు ఉన్నారు, వారితో కూడా మాట్లాడించే ప్రతినిధి. మేడం నమస్తే అండి. నమస్తే అండి. ఏంటి చూసారు మీరు పూర్తిగా పర్యటించిన పరిస్థితి? హుస్సేన్ సాగర్కు సంబంధించి సుందరీకరణ కావచ్చు, వాటర్లో ప్యూరిఫై చేస్తామంటూ 5 ఏళ్ళగా కూడా చేస్తున్న పరిస్థితి, ఎక్కడ కూడా రిజల్ట్స్ లేదు, సాధ్యమైతే లేదు అంటూ కూడా అధికారులు చెప్పిన పరిస్థితి. ఏ విధంగా చూస్తారు అసలు? ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ తెలంగాణ రాకముందుకు ఏం చేస్తా అనేది, ఏం హామీలు ఇస్తా అనేది తెలంగాణ ప్రజలకు తెలుసు. తెలంగాణ వచ్చిన తర్వాత ఆయన ఎన్ని హామీలు ఇచ్చిండు అనేది అది కనీసం మనం ఆయనకన్నా గుర్తుందో లేదో మనకు తెలియదు. ఇచ్చిన దాంట్లో ఇదొకటి ఫస్ట్ వచ్చేసి హుస్సేన్ సాగర్ది. ఆయన ఆ రోజు అంత హడావుడు చేసేసి కొబ్బరి నీళ్ళలాగా చేస్తాను, ఇవి వాటర్ అంటే మామూలుగా కూడా కాదు, ఆయన ప్యూరిఫై వాటర్ కూడా కాదు, కొబ్బరి నీళ్ళలాగా చేస్తా అని చెప్పి కొన్ని అంశాలను లేవనెత్తిండు. మరి ఇప్పుడు ఈరోజు వాస్తవంగా చెప్పాలంటే ఈ కాంగ్రెస్ పార్టీ నుంచే ప్రక్షాళన ఎన్నో కార్యక్రమాలు చేసింది. ఇప్పుడు నక్లెస్ రోడే కానివ్వండి, పార్క్లే కానివ్వండి, తర్వాత దీనికి సంబంధించిందంతా కూడా జపాన్ నిధులతోని మన కాంగ్రెస్ పార్టీ ఈ కార్యక్రమాలను చేపట్టింది. దీన్ని ఇప్పటివరకు చేసింది కాంగ్రెస్ పార్టీ నుంచి ఇన్ని చేసింది. మరి ఇంకొకటి టీడీపీ హయాంలోనే ఈ బుద్ధ విగ్రహం అనేది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి టీడీపీ పార్టీ చేసింది, కాంగ్రెస్ పార్టీ చేసింది, మరి టీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది అంటే ఇప్పుడు దాదాపుగా టీఆర్ఎస్ పార్టీ వచ్చి 7 years అవుతుంది. మరి ఆ 7 years లోపల నాకు అదే అర్థం కావట్లేదు. ఆ 7 years లోపల మరి ఆయన ఏదైనా కార్యక్రమాలు చేస్తుంటే ఎవరు అడ్డుకున్నారు? ఒకటి మనం చెప్పుకోవాల్సిందంటే కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యి ఇప్పుడు దాదాపు 7 సంవత్సరాలు కావస్తుంది. అంటే ఇక్కడ మెయిన్గా తెలంగాణ ఉద్యమంలో ట్యాంక్ బండ్పై బతుకమ్మ పూలను కావచ్చు, లేకపోతే వినాయక నిమజ్జనానికి సంబంధించి కూడా ఇక్కడ పర్యావరణ పొల్యూషన్ అవుతుంది, వాటర్ కలుషితం అవుతుంది అంటే ప్రభుత్వం ఆపింది. కానీ ప్రభుత్వం అంతే నిబద్ధతను చేయలేకపోతుంది, ఎందుకు? అదే అండి నేను చెప్పేది ఏంటి, ఆయనకి చిత్తశుద్ధి అనేది లేదు. ఇది కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఈరోజు చెప్తున్నాం కదా, ఈరోజు చేసిన అభివృద్ధి గత ప్రభుత్వం చేసిన అభివృద్ధి తప్ప ఇంకా ఆయన వచ్చి చేసింది ఏం లేదు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అదే కేసీఆర్ గారు మరి బిడ్డను బతుకమ్మ పెట్టి ఈ ట్యాంక్ బండ్ దగ్గర పర్మిషన్ లేకున్నా కూడా పర్మిషన్ ఇచ్చి చేసిండు. మరి ఆ రోజు బతుకమ్మను వదలడానికి వచ్చినప్పుడు ఆమె అనేకమైన మాటలు మాట్లాడింది కవిత. మరి ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత కవితకు చిత్తశుద్ధి లేదా? మరి బతుకమ్మ ఆడినప్పుడు మరి తెలంగాణ మీద ఉన్న ఆత్మాభిమానంతో మహిళలని చెప్పి నువ్వు పెద్ద ఆత్మాభిమాన వ్యక్తిలాగా మాట్లాడినావు. మరి ఇప్పుడు ఈరోజు ఇప్పుడు మీ ఇంటి పార్టీ కదా, మరి మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఆ రోజు బతుకమ్మ ఆడితే నాయన నేను బతుకమ్మ ఆడతా అంటేనేమో పర్మిషన్ ఇస్తుంది, ఇంకొక ఇట్లా జరుగుతుంది, ఇంకో ట్యాంక్ బండ్ దగ్గర ఇట్లుంది. ఓవరాల్ గా ఈ ప్రభుత్వాన్ని మీరు ఏం డిమాండ్ చేస్తారు? డిమాండ్ చేస్తామంటే ఒకటే, ఆయన డల్లాస్ లాగా చేస్తాను చెప్పిండు. ఇవన్నీ ప్రజలకు తెలియాలి కదా. డల్లాస్ చేస్తున్నాడు, ఇస్తాంబుల్ చేస్తా అని చెప్పిండు, ఓల్డ్ సిటీ మొన్న చూసినాం కదా, మొన్న వచ్చిన వర్షాలకు ఆయన డల్లాస్ చేసిండా ఏం చేసిండు అనేది. ఇక్కడ తెలంగాణలో ఇంత జరుగుతుంటే సెక్రటరీని గులగొడుతుంది, ఆ మంచిగా ఉన్న సెక్రటరీని గులగొట్టి 100 కోట్లు అది చేసినావు. మరి సెక్రటరీ గులగొట్టినప్పుడు హుస్సేన్ సాగర్ గుర్తు రాలేదా? మరి మంచిగా ఉన్నదాన్ని అది చేసినావు, ఇది చెడ్డగా ఉంది, దీనివల్ల కనీసం ఈ నాలది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాయి అనేది కూడా దారులు అనేది కూడా తెలియకుండా ఉంది. మొన్న ఒక పాప చనిపోయినప్పుడు అప్పుడు చూస్తే ఏముంది, ఒక 48 hours అట్లా పట్టింది. నీకు నిజంగానే దాని మీద చిత్తశుద్ధి ఉంటే, నీకు చిత్తశుద్ధి ఎప్పుడు ఉంటుంది నీకు? నువ్వు ప్రజలకి రా సీఎం, నువ్వు పోయి ప్రగతి భవన్లో కూర్చుంటే నీకు ఏడా ఉంటుంది నీకు? ఎంతసేపటికి నేను ఏం చేయాలి, మా వాళ్ళకి ఎవరికి ఎమ్మెల్సీ ఇవ్వాలి, మా వాళ్ళకి ఏమి పదవులు కట్టబెట్టాలి, తర్వాత నా నెక్స్ట్ ఎవరిని సీఎం చేయాలనే తప్ప ఈరోజు తెలంగాణ ప్రజల మీద ఉన్నది ఏం లేదు. అసలు కొంచెం కూడా ఆయనకి ఏ రకంగా కూడా లేదు. రైట్, ప్రసాద్ గారు ఉన్నారు, అనలిస్ట్, వారితో నమస్తే అండి. నమస్తే అండి. చూస్తున్నారు కదా, ఈ మన హుస్సేన్ సాగర్కు సంబంధించి పూర్తిగా మనం అయితే పర్యటించాం. సుందరీకరణకు సంబంధించి ఏం చెప్తారు? అసలు ఈ రాష్ట్ర ప్రభుత్వం నిబద్ధతతో ముందుకెళ్తుందా, ఒక చిత్తశుద్ధి ప్రణాళికతో ముందడుగు వేస్తుంది అనుకోవచ్చు? అసలు చిత్తశుద్ధి నిబద్ధత ఈ రెండు అన్నవి సత్యజూరం. ఇక్కడ 1563 సంవత్సరంలో కట్టిన కులీ కుతుబ్ షా గారు కట్టిన హుస్సేన్ సాగర్ మంచినీటి సౌకర్యార్థం
34 ఫీట్ల డెప్త్ ఉన్న ఇది ఇవాళ ఎంత డెప్త్ ఉందో చూడండి ఒకసారి. ఎంత మురుగుతో ఇది ఉందో చూసుకుంటే మొన్న ఎన్జిటి ఇచ్చిన సర్వే రిపోర్ట్లో 16 ఫీట్ల నుంచి 18 ఫీట్లు మురుగుతో నిండిపోయి ఉంది హుస్సేన్ సాగర్. ఈ హుస్సేన్ సాగర్ ఎన్టీ రామారావు గారి టైంలో జరిగిన సుందరీకరణ, ఇప్పుడు మహా అయితే కొత్త సుందరీకరణ ఏంటంటే 4 జిరాఫీ బొమ్మలు పెట్టారు. ఇక్కడ దీన్ని నీటి శుద్ధి కార్యక్రమాన్ని వదిలి సుందరీకరణ కార్యక్రమానికి ప్రజలను డైవర్ట్ చేయడం ప్రక్రియ జరుగుతుంది ఇక్కడ. ఎప్పుడైతే దీని మీద మీరు ఎప్పుడైనా చూసుకోండి, ఒక తప్పుని సరిదిద్దడానికి అది ఒక గీత అనుకుంటే దానికన్నా ఇంకొక పెద్ద గీత గీసి దాంట్లోంచి డైవర్టింగ్ పాలిటిక్సే తప్ప ఇక్కడ దీంట్లో ప్రజలకి ఏ విధంగానూ అభివృద్ధి ప్రణాళికల మీద వాళ్ళు ఇచ్చిన హామీల మీద మాత్రం ఏ విధంగానూ స్టిక్ ఆన్ అవ్వట్లేదు. అంటే మనం ఉదాహరణకి ఆ నేషనల్ ఫ్లాగ్ తీసుకుంటే దట్ కమ్స్ అండర్ నేషనల్ దిస్ థింగ్, దానికి 2,50,000 మెయింటెనెన్స్ ఇస్తారు దానికి. అది తప్ప ఇంకా కొత్తగా సుందరీకరణ ఏముంది, 4 జిరాఫీ బొమ్మలు వచ్చాయి కొత్తగా. ఇది తప్ప మీకు ఇంకా కొత్త ట్యాంక్ బండి ఏం లేదు ఇక్కడ. ఓకే, అంటే మనం ఒకసారి అక్కడ వాటర్ను కూడా చూద్దాం. వాటర్కు సంబంధించి కూడా ఏ విధంగా ఉంది, ఏ విధంగా కొనసాగుతుంది అనే సంబంధించి కూడా మనం ఒకసారి మనం చూస్తూ కూడా మాట్లాడదాం అసలు ఏంటి వాటర్కు సంబంధించి అనేది కూడా. ఎందుకంటే ముఖ్యమంత్రి చేసిన ప్రకటనలకు కావచ్చు, ముఖ్యమంత్రి చెప్పిన మాటలకు నిజంగా ఆచరణకు సాధ్యం ఉందా లేదా అనేది కూడా ఒకసారి మనం నేరుగా చూద్దాం. ఒకసారి అది వాటర్కు సంబంధించి కూడా 2015 కావచ్చు, అంతకు ముందు నుంచి కూడా ఈ ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలకు సంబంధించి ఏ విధంగా ఉంది, ఎలా ఉంది అనేది ఒకసారి చూసి కూడా మాట్లాడదాం. రైట్, మీరే ఒకసారి నేరుగా చూసి. హైదరాబాద్కి సముద్రం అన్నదానికి దీన్ని ఒక ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. ఎందుకంటే ఇది చెక్కని సముద్రం, కదల్లేని స్థితిలో ఉన్న నీళ్లు, అచేతన స్థితిలో ఉన్న నీళ్లు, కెరటాలు అన్నవి చూడండి, ఆ నీళ్లు వచ్చి మీద అలలు ఎలా వస్తున్నాయి చూడండి, కదల్లేక వస్తున్నాయి, ఆ రంగు చూడండి. సో ఇది ఏంటంటేనండి, ఎక్కడి నుంచో పరిశ్రమల వ్యర్థాలు, మురుగు, అండ్ ఇక్కడ నథింగ్ బట్ ఇది ఆ కులీ కుతుబ్ షా గారు కన్నా కళలు ఏ విధంగా అయితే ఉన్నాయో, ఇది వాటర్ తాగే ట్యాంక్ కింద కట్టిన దాన్ని ఇవాళ ఏం చేశారంటే ఇది ఒక సెప్టిక్ ట్యాంక్ కింద కన్వర్ట్ చేశారు. సో దీన్ని బట్టే మీకు చిత్తశుద్ధి అనేది కేవలం ఇక్కడ సుందరీకరణ అంటే ఇంతకు ముందు దీనిలో పాకూరులా పేరుకుపోయి పూర్తి స్థాయిలో ఒక చెత్త వ్యర్థాలు ఉండే, దాన్ని తొలగించారు, కానీ పాకూరు నీళ్ళు అదే విధంగా ఉంది. ఎన్జిటి రిపోర్ట్లో దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనే ఏమీ చేయలేమని తేటతెల్లం అయిన తర్వాత 370 కోట్ల పైన ఇప్పటిదాకా దీని మీద అనవసరమైన ఖర్చు పెట్టడానికి ప్రణాళిక వేసి ఎంత ఖర్చు పెట్టారో తెలియదు మనకు. ఎందుకంటే దాని మీద శ్వేతపత్రం ఎప్పుడు రిలీజ్ చేయరు. మీరు దీన్ని మన మసిపూచి మారేడు చేయడానికి ఒక 4 ఎవరైనా పబ్లిక్ ఫోరంలో ఏమైనా సరే దీని మీద ఏమైనా కంప్లైంట్లు ఇచ్చారనుకోండి, మీరు తెల్లవారు చూసుకోండి ఒకసారి, మిషన్లు అవి తిరుగుతూ ఉంటాయి, ఇక్కడ కొంచెం నటిస్తూ ఉంటాయి మిషన్లు అవన్నీ తిరిగి ఏదో చెత్తని వ్యర్థాలని తొలగిస్తున్నట్టుగా. ఆ ప్రక్రియ నిరంతర ప్రక్రియ. అక్కడ ఆ వాటర్ని ప్యూరిఫైయింగ్ చేయడానికి ఒక మోటార్లు అవి నడుస్తూనే ఉంటాయి. దీని అవుట్కమ్ ఏంటంటే ప్రజలకి ఏ విధంగానూ దీంట్లోంచి ఏ విధమైన అవుట్కమ్ ఇవ్వలేని సిచ్యువేషన్లోంచి ప్రజల్ని ఏ విధంగా డ్రైవ్ చేయాలనడానికి ఇది ఒక అంటే మీరు అన్నట్టుగా అక్కడ మనకు కనిపించే బ్రిడ్జి కాడికి వచ్చి ముఖ్యమంత్రి నేరుగా పరిశీలించి ఈ చుట్టూ కూడా అందమైన బంగ్లాలు కట్టి మంచిగా కూడా సుందరీకరిస్తామంటూ కూడా వాగ్దానాలు చేసిన పరిస్థితి. దీనికి ప్రతిదానికి ఒక ప్రణాళిక ఉంటుందండి. ప్రణాళిక ప్రకారం ఆయన ఏం చెప్పారంటే ఆకాశ హార్మోన్లు కడతానన్నాడు, దీనికి ఏమో ఇటు నుంచి అటు ఫ్లైఓవర్లు నిర్మిస్తానన్నాడు, వెరీ గుడ్. కానీ ఎన్జిటి ఇచ్చిన రిపోర్ట్ చూసుకోండి, ఇక్కడ మన ల్యాండ్ సాయిల్ ప్రకారం ఇక్కడ ఏ విధమైన హార్మోన్లు నిర్మించడానికి సౌకర్యంగా లేదు. దీన్ని ప్రజలకు ఏమిగా చెప్పాలి? ముందు ఆయన ఎప్పుడైనా సరే ఒక మాట చెప్తాడు, ఆ మాట వల్ల ప్రజలు ప్రభావితం అవుతారు. ఆ ప్రభావంలో అలా దట్ ఈస్ నథింగ్ బట్ ఎ ట్రాన్స్. ఆ ట్రాన్స్లో కొనసాగింపు ప్రక్రియ ఉంటుంది, కానీ దాని నుంచి అవుట్కమ్ గురించి ప్రజల్ని ఆలోచించడానికి టైం ఇవ్వకుండా ఇంకొక యాక్టివిటీ క్రియేట్ చేస్తాడు. ఇక్కడ ఏం చేశాడు, ఇప్పుడు ఇందులోంచి ప్రజలకు ప్రశ్నించే కాలం స్టార్ట్ చేసేసరికల్లా సెక్రటరియట్ కోల్గొట్టారు. సెక్రటరియట్ కోల్గొట్టిన తర్వాత ఏమైంది? సెక్రటరియట్ కోల్గొట్టిన తర్వాత ఏమవుతుంది? కోట్ల రూపాయలు కూడా ప్రజాధనం వృధా అవుతుందనే ఆరోపణ కూడా ఉంది దీనికి సుందరీకరణకు. నేను అదే చెప్తున్నాను, ఎన్టీ రామారావు గారు మానబోడు పెట్టిన బుద్ధ విగ్రహం కానీ అక్కడ ట్యాంక్ బండి పెట్టిన 4 విగ్రహాలు తప్ప ఇక్కడైతే కొత్తగా యాడ్ అయింది ఏంటంటే జైపాల్ రెడ్డి గారి సమాధి. ఎందుకు మరి రాష్ట్ర ప్రభుత్వం ఆ హుస్సేన్ సాగర్కు సంబంధించి 1998 నుంచి కూడా ఇక్కడ అభివృద్ధికి సుందరీకరణకు పనులు జరుగుతున్నాయి. ఆ సుందరీకరణ పనుల భాగంగానే ఇక్కడ చేస్తున్నామంటూ కూడా చెప్పింది. ఇప్పుడు 2015కు మన తెలంగాణ రాష్ట్రం మనకొస్తే, మన రాష్ట్రం అభివృద్ధి చెందితే మన రాష్ట్రానికి సంబంధించి కూడా పూర్తిగా కూడా హైదరాబాద్ నగర వాసులకు ఆ త్రాగునీరుగా హుస్సేన్ సాగర్ నీళ్లు అందిస్తామంటూ కూడా చెప్పిన పరిస్థితి. నిజంగా హుస్సేన్ సాగర్ నీళ్లు తాగడానికి పనికిరావంటూ ఎన్జిటి రిపోర్ట్ ఇచ్చింది. ఈ హుస్సేన్ సాగర్లో కలిసే వ్యర్థాలే ఈ చుట్టుపక్కల ఉన్న జిల్లాలకు వెళ్తే అక్కడ పంట పొలాలు కూడా పూర్తిగా నాశనం అవుతున్న పరిస్థితి. కేవలం హుస్సేన్ సాగర్లో ఈ బుద్ధుడి విగ్రహం తప్ప ఇంకెవరు కూడా ఇక్కడ ఉండలేని పరిస్థితి. ఇది ఇక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించింది. పూర్తిగా కూడా ఎక్కడా కూడా హుస్సేన్ సాగర్ పనులు మాత్రం నామమాత్రంగానే కొనసాగుతున్నాయి అనుకోవచ్చు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో రంజిత్, హుస్సేన్ సాగర్.